కదా. రైట్ సార్, మరో ప్రశ్న చూస్తున్నాం. ఒక వ్యక్తి తూర్పు దిశలో 250 మీటర్లు నడుస్తాడు, అప్పుడు ఉత్తర దిశలో 50 మీటర్లు నడుస్తాడు, అప్పుడు పడమర దిశలో 300 మీటర్లు నడుస్తాడు. అతను నడక ప్రారంభించిన బిందువు నడక పూర్తి చేసిన బిందువుల మధ్య దూరం ఎంత? సో ఫస్ట్ ఇక్కడ మనకు తూర్పు 250, ఉత్తరం 50, పడమర 300 నడిచింది. అంతకుమించి ఏమైనా ఉందా? లేదు. ఏ పర్సన్ వాక్స్ 250 meters ఈస్ట్, దెన్ వాక్స్ 50 meters నార్త్, దెన్ వాక్స్ 300 meters టువర్డ్స్ వెస్ట్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద లాస్ట్ పాయింట్. రైట్, షార్ట్ కట్లో పోయినప్పుడు తూర్పు పడమర ఆపోజిట్. ఇందులో పడమర ఎక్కువగా ఉంది. 250కి 300 తేడా ఎంత? 50 ఎక్కువ ఉంది. ఉత్తరానికి వేరే లేవు. ఎంత ఉంది? 50. సో బోత్ ఆర్ సేమ్ అయితే, బోత్ ఆర్ సేమ్, 2 sides ఇన్ ద ట్రయాంగిల్. సో 3 భుజాలలో 2 భుజాలు సమానమైతే ఒక భుజం కొలత తీసుకొని దానికి ఏం రాయాలి? √2 రాయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే 50√2 వస్తుంది. మరి ఎలా చెప్తాం సార్ అంటే ఇక్కడ మిగిలింది బొమ్మ పడమర 50 ఉంది, ఉత్తరం 50 ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇడికి దూరం ఎంత అంటాడు. సో 2 భుజాలు సమానంగా ఉన్నప్పుడు ఒక భుజం తీసుకోవాలి, దానికి √2 యాడ్ అవుతుంది అని చెప్పినాం. లేదు సార్ నాకు నమ్మకం లేదు, బొమ్మ గీయాలి. సార్ గీసుకో. ఒక వ్యక్తి ఫస్ట్ ఎటు పోయిండమ్మ? తూర్పుకు పోయిండు. ఒక వ్యక్తి తూర్పుకు పోయిండు. ఎంత పోయిండు? 250 meters పోయిండు. ఆ తర్వాత ఎటు పోయిండు? ఒక 50 మీటర్లు ఉత్తరానికి పోయిండు. ఉత్తరాన్ని పోయిండు, ఉత్తర దిశలో 50 పోయిండు. పడమరకి ఎంత పోయిండు? 300 పోయిండు. అంటే 250 కాక ఇటు వచ్చిండు. 300 మీటర్లు పోయి ఇక్కడ ఉన్నాడు మనోడు. ఇప్పుడు మనోడు ఏమంటాడు? ప్రారంభించిన బిందు నడక పూర్తి చేసిన బిందుల మధ్య దూరం ఎంత అంటే ఈ దూరం ఎంత అంటాడు. ఈ దూరం చెప్పాలంటే ఈ గ్యాప్ తెలుసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉంది? 50. 300లో 250 పోతే ఈ గ్యాప్ ఎంత? 50. ఒక భుజం 50, ఇంకొక భుజం 50, ఇట్లా ఉంది. సో ఈ 50 2 భుజాల కొలతలు సమానంగా ఉంటే ఏం చేయాలి? ఒక భుజం తీసుకొని దానికి √2 యాడ్ చేయాలి. లేదు సార్ నాకు డౌట్ ఉంది. డౌట్ ఉంటే ఇక్కడ చూడు మాస్టర్, మనకు ఒక భుజం కొలత 50, ఇంకో భుజం కొలత 50 మిగిలింది. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటాను. నేనేమంటున్నా? 50√2 అంటున్నా. ఎలా వస్తుంది సార్? సో అండర్ రూట్ ఆఫ్ 50² ప్లస్ 50². సో అండర్ రూట్ ఆఫ్ 2500 ప్లస్ 2500. సో అండర్ రూట్ ఆఫ్ 5000. ఈ 5000కి కోఫ్యాక్టర్ కనుక్కోవాలి, కారణాంకాల విభజన. దాంట్లో బెటర్ ఏంటంటే √2 × 2500. వీటికి వర్గమూలాలు అంటే రూట్ వాల్యూస్ ఎక్కడ ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో √2 × √2500 అని రాసుకోవచ్చు. సో √2 × దీని యొక్క వాల్యూ ఎంత అంటే 50. సో దీని యొక్క వాల్యూ అప్పుడు ఓవరాల్గా 50√2. మరి ఇంత కంప్లీట్గా చేస్తే నాకేమైనా 50 మార్కులు ఇస్తాడా? ఇస్తాడా? నీకు ఇస్తాడా? సో ఇక్కడ సెన్స్ను ఉపయోగించాలి. సో నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు సార్, నేను సైన్స్ లేదా ఆర్ట్స్ ఏదైనా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా ఉండొచ్చు, కానీ బద్రి సార్ యొక్క క్లాస్ విన్న తర్వాత కూడా నువ్వు అక్కడే బ్యాక్ లాగా అనడం కరెక్ట్ కాదు. మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏమని? వాటి యొక్క భుజాల కొలతలు సమానంగా ఉంటే ఒక పాయింట్ రాయించిన మాస్టర్. ఏమని? ఇఫ్ ద 2 sides values both are same, then choose one side and give the √2 value అని. సో x ఉంటే x √2 రాసుకోవాలని చెప్పినాం. సో ఆ వాల్యూని అంటే బేసిక్ పాయింట్ కనుక మీరు కరెక్ట్ ఫోకస్ చేస్తే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? మరో ప్రశ్న సార్. ఇక్కడ మాస్టర్, ఒక మనిషి ప్రారంభ స్థానం నుండి ఉత్తరంకు 3 కిలోమీటర్లు, అక్కడి నుండి పడమరకు 2 కిలోమీటర్లు, అక్కడి నుండి ఉత్తరంకు 1 కిలోమీటరు, అక్కడి నుండి తూర్పుకు 5 కిలోమీటర్లు ఇస్తే ప్రారంభ స్థానం నుండి ఎంత దూరం అన్నాడు. సో ఫస్ట్ ఉత్తరం 3, పడమర 2, ఉత్తరం 1, తూర్పు 5 నడిస్తే ప్రారంభ స్థానం నుండి ఎంత అన్నాడు. సో ఇక్కడ ఉత్తరం ఎన్ని ఉన్నాయి? 1, 2 ఉన్నాయి. సో ఉత్తరము 3, 1, 4.
పడమర తూర్పు ఆపోజిట్, పడమర తూర్పు ఇవి రెండు ఆపోజిట్. ఏది ఎక్కువగా ఉంది? తూర్పు ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది? 3. సో నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే 2 సైడ్స్ వచ్చినాయి. 2 సైడ్స్ వచ్చినప్పుడు మనకి ఏంటిది? పైథాగరస్. సో ఒక భుజం 4, ఒక భుజం 3 అనగా ఇక్కడ మనకు గమనిస్తే 4, 3 ఉంటే ఈ డిస్టెన్స్ ఎంత? ఒక భుజం 4, ఒక భుజం 3 ఉంటే ఆన్సర్ ఏంటి మాస్టర్? డైరెక్ట్ 5. సో 5 దీనికి సరైన జవాబు. క్లియర్? ఇలా షార్ట్ కట్ రాస్తావా, బొమ్మ గీస్తావా, నువ్వు ఆలోచిస్తావు, ఆలోచించి ఆన్సర్ చేస్తావు. రైట్? ఈ విధంగా మనం పైథాగరస్ మోడల్లో ఉన్నటువంటి అన్నిటిని చూస్తాం. సో ఇవి మీకు ఈ మోడల్లో ఈ సెషన్లో నేర్చుకునేటువంటి క్లాసెస్. సో ఇందులో చాప్టర్లో అన్ని మోడల్స్ని మీరు ఒక స్టెప్ బై స్టెప్ కనుక ప్రాక్టీస్ చేస్తే, ఫస్ట్ మనం బేసిక్ నుంచి మొదలుపెట్టినాం, ఇలాంటి కాంపిటేటివ్ క్వశ్చన్ చూసాం. రైట్? మరికొన్ని మోడల్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.